హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు. ఆమెని అలాగే పెదవి పట్టుకొని ఆమె మొహమంతా ముద్దులతో ముంచేశాడు మదన్. తన స్పర్శ మదన్‌కి ఎంత మనోహరంగా, అద్భుతంగా ఉందో, అతని స్పర్శ కూడా ఆమెకి అంత మనోహరంగాను, అద్భుతంగాను ఉంది. మనసంతా ఏదేదో అద్భుతమైన భావంతో నిండిపోతూ ఉంటే, శరీరమంతా సుఖం కరెంట్‌లా ప్రవహిస్తుంటే, అతన్ని ఇంకా గట్టిగా హత్తుకొని, అతని జుట్టులోకి తన వేళ్ళు పోనిచ్చింది సుష్మిత. అంతలోనే ఇద్దరిని డిస్టర్బ్ చేస్తూ, ఏదో పుల్ల ముక్క ఎవరో కాలు వేస్తే విరిగిన శబ్దంలా అనిపించింది. ఆ నిశ్శబ్దంలో ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఈ లోకంలోనికి వచ్చారు. నిజానికి ఆ డిస్టర్బెన్స్ ఇద్దరిలోనూ పూర్తిగా మరుగున పడిపోయిన మోరల్ కాన్షియస్‌నెస్‌ని బయటకి తెచ్చినట్టుగా అయింది. ఎంత తామిద్దరు లవర్స్ అయినా పెళ్లి కాకుండా అలా చేయడం మంచిది కాదని ఇద్దరికీ బాగా తెలుసు. ఒంట్లో ఉన్న శక్తినంతా ఉపయోగించి మదన్ కౌగిట్లో నుంచి బయటికి వచ్చింది సుష్మిత. ఐయామ్ సారీ, నేనిలా చేద్దామని అస్సలు అనుకోలేదు, మొహంలో రిగ్రెట్‌ఫుల్ ఎక్స్‌ప్రెషన్‌తో అన్నాడు మదన్. ఇట్స్ ఆల్రైట్. తనేం చేసిందో పూర్తిగా అవగాహనలోకి వచ్చి మొహం ఎర్రగా అయిపోయింది సుష్మితకి. కానీ మన పెళ్ళి అయ్యేలోపు మరోసారి ఇలా జరగడానికి వీల్లేదు. అంటే నన్ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేసావన్నమాట. చిలిపిగా నవ్వుతూ అన్నాడు మదన్. రాస్కెల్, అదే ఉద్దేశం లేకపోతే నన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనిస్తాను అనుకున్నావా? కోపంతో మండిపడింది సుష్మిత. ఆల్రెడీ చెప్పేశానుగా నీకు, నేను నీ దగ్గరికే రావడంలో ప్రధాన ఉద్దేశం అదే. ఓకే ఓకే, సడన్‌గా చుట్టూ ఉన్న పరిస్థితిని గమనిస్తూ అన్నాడు మదన్. ఆ రోజు పున్నమి కాకపోతే అప్పుడు చీకటి భయంకరంగా ఉండేది వాళ్ళిద్దరికీ. బాగా చీకటి పడిపోయింది. మనమిక ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. రేపు మళ్ళీ వద్దాం. నా వైపు నుంచి అంతా చెప్పాను. ఇంక నీ వంతు, సుష్మిత అంది. నా డైరీ అంతా చదివేశావుగా, ఇంకా నేనేం ప్రత్యేకంగా చెప్పాలి నీకు? భృకుటి ముడేశాడు మదన్. నీ డైరీలో నువ్వు రాయనిది చాలా ఉండే ఉంటుంది. అదంతా రేపు నువ్వు చెబుదువు గాని. ఓకే, నాకేం అభ్యంతరం లేదు, చిలిపిగా చూస్తూ అన్నాడు మదన్. నీతో ఇలా తోటలోకి రావడం నాకు చాలా ఆనందం కలిగించే విషయం. రేపు కానీ ఇలాంటిది ఏమైనా ట్రై చేశావో నేను ఒక్కర్తినే ఇక్కడ నుండి తిరిగి వెళ్తాను. విషయం గుర్తుంచుకో. అక్కడ నుండి నడవడం మొదలుపెట్టింది సుష్మిత. దీర్ఘంగా నిట్టూర్చి మదన్ ఆమెను అనుసరించడం మొదలుపెట్టాడు. బెడ్ మీద అడ్డంగా పడుకున్న సుష్మితకి అల్లకల్లోలంగా ఉన్న మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలో బోధపడడం లేదు. తోటలో చోటు చేసుకున్న ఆ సంఘటన ఒళ్ళంతా సిగ్గుతో ముంచేస్తున్నా, అప్పుడు కలిగిన మధురానుభూతి మాత్రం ఇప్పుడు కలుగుతున్నట్టుగానే ఉంది ఆలోచిస్తుంటే. దొంగ రాస్కెల్, ఎంత ధైర్యం! ప్రేమిస్తున్నానని చెప్పినా అంత తొందరగా అంతకి తెగిస్తాడని మాత్రం అనుకోలేదు. తనెంత వద్దు వద్దనుకున్నా మదన్ తనని ఒడిసి పట్టుకొని తన పెదాల మీద పెదాలు ఆంచిన తీరు గుర్తుకొస్తూనే ఉంది. తన విషయం తెలీదు కానీ సుష్మితకి సంబంధించిన వరకు మాత్రం అదే మొదటి కౌగిలి, ఇంకా మొదటి ముద్దు. ఇంకా ఆ పెద్ద విషయం గురించి ఏవో ఊహలు, అంచనాలు ఉన్నాయి. మొదటి కౌగిలి, మొదటి ముద్దు
అద్భుతంగా ఉంటాయనిపించినా అంత అద్భుతంగా ఉంటాయని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మిగతా స్టోరీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.